ఇప్పుడు 7 జన్మలు చివరి జన్మ మనిషిలాగా పుడతారు అని అంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే నార్మల్‌గా వచ్చే జన్మలో నేనే నీకు మళ్ళీ అమ్మగా పుట్టాలి. లేదు నేనే నీకు కూతురుగా పుట్టాలి. సో, వచ్చే జన్మలో మళ్ళీ నువ్వే నా భర్త కావాలి. ఇలా మాటలు వింటూ ఉంటాం. అసలు మనిషిది చివరి జన్మనా? లేకపోతే ఇంకా జన్మలుంటాయా అమ్మ? మనుషులు ఎన్ని జన్మలైనా ఎత్తుతానే ఉంటాడు. అంటే మనిషిగా ఎత్తడన్నమాట. ఓకే. ఇప్పుడు మీరున్నారనుకుందాం. మీరు ఈ జన్మలో బాగా పుణ్యాలు చేశారనుకోండి, నెక్స్ట్ జన్మలో ఏ దేవకన్యగానో, ఓకే. ఏ మంచి లోకం దివ్యలోకంలోనో దేవతా స్వరూపంగా జన్మ అనేది ఉంటుంది. బాగా మంచిగా నారాయణ మంత్రము, ద్వాదశాక్షరి అష్టాక్షరి అయినా సాధన చేశారనుకోండి, హ్యాపీగా గోలోకంలోనో వైకుంఠంలోనో మీరు కూడా ఒక దేవతలాగా ఉంటారన్నమాట. అది చాలా గొప్పది కదా. సరే, చాలా పాపాలు లేకపోతే ఎంతసేపు తిట్టుకోవడం, మీ మనసు అన్సాటిస్ఫాక్షన్గా ఉందనుకోండి, ఏ జంతువు గానో, ఏ క్రిమి గానో, ఏ కీటకంగానో జన్మ తీసుకుంటారనమాట. చనిపోయేటప్పుడు ఆ పర్సన్ స్టేట్, మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అతని జన్మ కూడా. ఇంకా చనిపోయేటప్పుడు నా అల్లుడు నా ఆస్తి తీసేసుకున్నాడు, నా కొడుకులు నా ఆస్తి తీసేసుకున్నారు, వీళ్ళు నాశనం అయిపోవాలి అనుకొని చనిపోయారనుకోండి, ఆ అల్లుడి కోసం ఆ కొడుకు కోసం మళ్ళీ జన్మ తీసుకొని కక్ష సాధిస్తారన్నమాట. కాబట్టి చనిపోయే టైంలో ప్లెజెంట్గా రామనామమో, అష్టాక్షరినో, ద్వాదశాక్షరినో, ఇంకా ప్రాణం పోతుంది అన్నప్పుడు మనిషికి తెలుస్తుంది, జపించుకుంటే ఉత్తమ జన్మలు వస్తాయి. లేకపోతే నా మగుడు నా జీవితం నాశనం చేసేసినాడు, నా పెళ్ళం నన్ను హింసించేసింది, ఇది మాత్రం బాగుండకూడదని చనిపోయారనుకోండి, ఇంకా పెళ్ళం కోసం మళ్ళీ పుట్టాల్సింది. కాబట్టి ఏంటంటే ప్లెజెంట్గా ఉంచుకోవాలి మైండ్ని ప్లెజెంట్గా ఉంచుకుంటే బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి మోక్షానికి వెళ్తుంది ఆత్మ. కళ్ళల్లో నుంచో నోట్లో నుంచో ప్రాణం పోయింది అనుకోండి, మళ్ళీ జన్మ తీసుకోవాలి. చెవులో నుంచి ప్రాణం పోయింది అనుకోండి, మళ్ళీ జన్మ తీసుకోవాలి. కొంతమంది మలమూత్రాలు విసర్జించి చనిపోతారు, అలాంటి వాళ్ళకి జంతు జన్మలు వస్తాయి అన్నమాట. చనిపోయేటప్పుడు మోషన్స్ అయిపోతాయి వాళ్ళకి, జంతువు గర్భంలో జన్మలు తీసుకుంటారు వాళ్ళు. ఏ క్రిమిగానో, ఏ కీటకంగానో, ఏ పురుగుగానో జన్మ తీసుకుంటారు అన్నమాట. కాబట్టి సాధనలు, మెడిటేషన్స్, జపాలు, తపాలు, ఈ ప్రాణాయామం చేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం పోతే మోక్షం లభిస్తుంది అని. కాబట్టి మనల్ని మనం ప్యూర్గా ఉంచుకోవాలి, మన సోల్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎంతసేపు పక్కింటోళ్ళ గురించి, ఎదురింటోళ్ళ గురించి, ఫ్రెండ్స్ గురించి ఇవే ఆలోచన ఉందనుకోండి, సోల్ బాగా డిస్టర్బ్ అయిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ ఉండదు. ఎంతసేపు నెగిటివ్ థాట్స్, సోషల్ మీడియా, వర్చువల్ వరల్డ్ ఇలాగే ఉంటే మనసు అచంచలంగా అయిపోతుంది. కొన్ని లక్షల జన్మలైనా తీసుకుంటానే ఉంటారు. కాబట్టి మానవ జన్మ అనేది ఎప్పుడు ప్లెజెంట్గా, మానవ జన్మ అనేది మోక్షాన్ని తెలుసుకోవడానికి ఒక మంచి సాధనం. హ్యూమన్ బాడీలోనే 7 చక్రాలు అన్నీ ఉంటాయి, జ్ఞానం ఉంటుంది మనిషికి. మనిషి జన్మ తీసుకున్నప్పుడు హ్యాపీగా భగవద్గీత చదువుకోవడం, ఆగమాల ద్వారాను, ఉపనిషత్తుల ద్వారాను, వేదాల ద్వారాను తనను తాను గ్రహించి ఆత్మ సాక్షాత్కారం పొంది మోక్షానికి మనం బాటలు వేసుకోవాలి. లేదనుకోండి, ఎన్ని జన్మలైనా ఎత్తుతూనే ఉంటారు, దానికి ఒక ఎండింగ్ ఉండదు అన్నమాట. మళ్ళీ మానవ జన్మ ఎప్పటికో వస్తుంది, అంతలోపల ఎంత టార్చర్ అనుభవించాలి. కాబట్టి హ్యాపీగా మానవ జన్మ ఉన్నప్పుడే మన మనసుని, బుద్ధిని చాలా పవిత్రంగా ఉంచుకొని మోక్షం కోసం మనం బాటలు వేసుకోవాలన్నమాట. లేదంటే దీనికి ఎండ్ పాయింట్ అనేదే లేదు.